Yes, good evening everyone. So welcome back to our session. Right now we are going to start the very important concept, that is about the concept of spherical mirrors. Okay, the name of the topic which we are going to discuss right now is a very important and fundamental concept of entire 10th class important physics unit, that is about the reflection and refraction of light. The name of the topic which we are going to discuss right now is about spherical mirrors. So already in the previous video sessions we have discussed about the concept of mirrors, right? Concept of mirrors. So generally the mirrors are classified into two categories. One is about the plane mirror and another one is about the spherical mirror. So already we have discussed about the properties of the image, okay, possessed by a plane mirror. సో ప్లేన్ మిర్రర్ ఎటువంటి టైప్ ఆఫ్ ఇమేజెస్ ఫామ్ చేస్తుంది? సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఒకటి వర్చువల్ ఇమేజ్, ఇంకోటి ఎరెక్ట్ ఇమేజ్, సైజ్ ఆఫ్ ద ఇమేజ్ ఈజ్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, డిస్టెన్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ ఆఫ్ ద ఇమేజ్, అండ్ ద ఇమేజ్ ఈజ్ laterally inverted. ఇవి మనకి ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ ప్లేన్ మిర్రర్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ అబౌట్ ద స్పెరికల్ మిర్రర్. సో పేర్లోనే ఉంది స్పెరికల్ మిర్రర్స్. సో ఆ మిర్రర్స్ అనేది జనరల్గా మనకి ఒక స్పెరికల్ షేప్లో ఉంటాయని అర్థం. ఒకసారి మీరు బోర్డు వైపు చూస్తే మీకు అర్థం అవుతుంది. ఓకే, సో ఇన్ ద హెడ్డింగ్ స్పెరికల్ మిర్రర్స్. సో ద మిర్రర్స్ విచ్ ఆర్ ఇన్ ద షేప్ ఆఫ్ ఎ స్పియర్, ఆ స్పియర్ యొక్క షేప్లో ఉన్నటువంటి మిర్రర్స్ని మనం స్పెరికల్ మిర్రర్స్ అంటాం. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ స్పెరికల్ మిర్రర్ విల్ బి హ్యావింగ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. అంటే లైట్ పడినప్పుడు తిరిగి మళ్ళీ రిఫ్లెక్ట్ చేయడానికి రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉండాలి. ఓకే, అవి ఇవి అనమాట. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బ్లూ కలర్ మార్కర్తో నేను హైలైట్ చేశాను ఒక బార్డర్, చూడండి, ఇది ఒక రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. అలాగే ఇటు సైడ్ ఒక బ్లాక్ కలర్తో నేను మార్కర్తో హైలైట్ చేశాను, అదొక రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. ఇట్ మీన్ దట్ ఎవ్రీ స్పెరికల్ మిర్రర్ విల్ బి హ్యావింగ్ ఎ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. వాట్ ఈస్ ద పర్పస్, అసలు అది ఎందుకు ఉండాలి? ఓకే, సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దట్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్? సో పేర్లోనే ఉంది, ఆ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అంటే ఒక లైట్ రే వచ్చి ట్రావెల్ చేసి ఆ సర్ఫేస్ మీద హిట్ అయినప్పుడు ఆ సర్ఫేస్ ఏం చేస్తుంది, తిరిగి బౌన్స్ బ్యాక్ చేస్తుంది. బౌన్స్ బ్యాక్ చేయడం అంటే ఏం చెప్పాం, రిఫ్లెక్షన్ చెప్పాం, అవునా కదా? సో ఆ స్పెరికల్ మిర్రర్స్లో దీస్ బోత్ ఎండ్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, లుక్ ఎట్ ద బోర్డ్. Consider this is a spherical mirror, consider this one as one spherical mirror, and these two will act as elect చేస్తని చెప్పాం రిఫ్లెక్టింగ్ సర్ఫేసెస్. ఎలాక్ట్ చేస్తున్నాయి రిఫ్లెక్టింగ్ సర్ఫేసెస్. ఆ రిఫ్లెక్టింగ్ సర్ఫేసెస్ యొక్క షేప్స్ బట్టి మనం చెప్తాం అనమాట, అది కాన్కేవా కాన్వెక్సా. ఇస్ ఎ క్లియర్ నాట్? సింపుల్గా మనం కాన్వెక్స్ మిర్రరా కాన్కేవ్ మిర్రర్ అని అంటూ ఉంటాం మనం, అవునా కదా? కాన్వెక్స్ మిర్రర్ యూస్ చేస్తామా లేదా కాన్కేవ్ మిర్రర్ యూస్ చేస్తామా అని చెప్పి జనరల్గా అంటూ ఉంటాం. ఓకే, అసలు ఏంటి అంటే ఈ యొక్క రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ యొక్క షేప్ బట్టి మనం చెప్తాం అనమాట. అది మనకు తెలియాలండి, అందుకే నేను కొంచెం స్లోగా చెప్తున్నాను. ఇది ఫండమెంటల్ టాపిక్, కొంచెం లెంత్గా వస్తుంది కాబట్టి స్లోగా వెళ్తున్నాను. బేసింగ్ అపాన్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ షేప్ వీ కెన్ ఫైనలైజ్ ద మిర్రర్ whether it belongs to concave or it belongs to convex. అయితే ఇప్పుడు ఏంటి ఈ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ కనుక ఇప్పుడు చెప్పాను, టూ రిఫ్లెక్టింగ్ సర్ఫేసెస్ విల్ బి ఎగ్జిస్టింగ్ ఫర్ ఎ స్పెరికల్ మిర్రర్ అని చెప్పాం. సో ఇఫ్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, లిజన్ కేర్ఫుల్లీ, కాన్వెక్స్ అని ఎప్పుడు చెప్తాం, ఇప్పుడు చెప్తాం కాన్వెక్స్ మిర్రర్ అని ఎప్పుడు చెప్తాం, ఇప్పుడు చూడండి. ఇఫ్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, అవునా కదా, ఇఫ్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఈజ్ కర్వ్డ్, కర్వ్ షేప్లో ఉందా లేదా, ఒక కర్వ్ షేప్లో వచ్చింది, ఏంటిది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. ఇఫ్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఆఫ్ ది కర్వ్డ్ సర్ఫేస్, లేదా ఇఫ్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఈజ్ కర్వ్డ్ టువర్డ్స్ అవుట్ సైడ్, అంటే మీరు అబ్జర్వ్ చేస్తే బయటకు ఉంచు, అవునా కదా, అంటే మనకి ఇలా వచ్చింది, అవునా కదా, అంటే అక్కడ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ మనకి ఇలా వచ్చింది, చూసుకోండి, అవునా, అంటే ఒక సి షేప్లో వస్తుంది. మనం ఆల్ఫాబెట్ సి ఎలా రాస్తాం, ఇలా రాస్తాం, అవునా కదా. అలాగే ఇక్కడ కూడా చూడండి, ఆ సి రాసేటప్పుడు ఆ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ బయటకు వస్తుంది, అవునా కదా. ఇన్ ద సేమ్ వే ఇఫ్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఈజ్ కర్వ్డ్, ఆ కర్వ్ ఎలా ఉండాలి, టువర్డ్స్ అవుట్ సైడ్. ఓకే, అంటే లైట్ ఇలా వచ్చి మళ్ళీ బయట రిఫ్లెక్ట్ అవ్వాలన్నమాట. ఓకే, దీన్ని బట్టి అర్థమవుతుంది లేదా,
then that mirror is called as convex mirror. Is that clear or not? So convex mirror అంటే ఏంటండి, if the reflecting surface is curved towards outside, it is said to be convex mirror. జస్ట్ ఇప్పుడు అటు సైడ్ రండి, ఆపోజిట్ అవుతుంది. ఇక్కడ ఇది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అని చెప్పాం, ఇందాక బయటకు వచ్చింది, ఇప్పుడు ఏమవుతుంది, లోపలికి వెళ్ళిపోతుంది, అవునా కదా? అంటే సేమ్ ఇప్పుడు మీరు జనరల్గా అబ్జర్వ్ చేస్తే చిన్న చిన్న పులుసు పెట్టుకునే గుమ్మడికాయలు ఉంటాయి చిన్న చిన్నవి, అవునా కదా? సో మనకు ఆ చివరి ఇలా బల్జ్ అయి ఉంటుంది, అవునా కదా? అంటే బయటకు ఉంటే అది కాన్వెక్స్, సో లోపలికి ఫోల్డ్ అయి ఉంటే అది కాన్కేవ్ అనమాట. అంటే దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, ఇఫ్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఈజ్ కర్వ్డ్ ఇన్సైడ్, అంటే దాని యొక్క రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ యొక్క కర్వింగ్ అనేది లోపలికి ఉంటే, అంటే ఇలా ఉంటే అది కాన్కేవ్, అలా కాకుండా బయటకు ఉంటే కాన్వెక్స్. ఏంటి, రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ యొక్క కర్వింగ్ అనమాట. ఇఫ్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఈస్ కర్వ్డ్ టువర్డ్స్ అవుట్ సైడ్, ఇట్ ఈస్ సెడ్ టు బి కాన్వెక్స్ మిర్రర్, అండ్ ఇఫ్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఈస్ కర్వ్డ్ టువర్డ్స్ ఇన్సైడ్, ఇట్ ఈస్ సెడ్ టు బి కాన్కేవ్ మిర్రర్. ఇప్పుడు దీన్ని బట్టి కాన్వెక్స్ లో మనకి రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ బయటకు ఉంది, అంటే ఇప్పుడు ఏమవుతుంది, లైట్ కూడా ఇలా వచ్చి బయట నుంచే రిఫ్లెక్ట్ అయిపోవాలి. ఎందుకు బయట నుంచి అంటే లోపలికి ఎందుకు ఎంటర్ అవ్వట్లేదు, బికాస్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ యొక్క కర్వింగ్ అనేది బయటకు ఉంది, చూసుకోండి, అవునా కదా? బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి లైట్ ఇలా వచ్చి లోపలే జరుగుతుంది, ఎందుకంటే దాని యొక్క రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ లోపలికి ఉంది కాబట్టి లైట్ ఇలా వచ్చి మళ్ళీ లోపలే రిఫ్లెక్ట్ అవుతుంది. బట్ ఇక్కడ మాత్రం బయట నుంచి వచ్చి ఇలా బయటకు రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ కాన్వెక్స్ మిర్రర్ అండ్ కాన్కేవ్ మిర్రర్. ఇప్పుడు ఈ రెండింటిని క్లబ్ చేస్తే మనకు వచ్చేది స్పెరికల్ మిర్రర్. ఇది క్లియర్ ఆర్ నాట్? ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే, సో ట్రీట్ దిస్ వన్ యాజ్ వన్ హాలో స్పియర్. నేను రాసించుకున్న ఒక హాలో స్పియర్ అని చెప్తాను. ఈ హాలో స్పియర్ అంటే కాన్వెక్స్ మిర్రర్ అండ్ కాన్కేవ్ మిర్రర్, దీస్ టూ ఆర్ ద బల్జింగ్ ఎండ్స్. దాని యొక్క మధ్యలో సెంటర్ పాయింట్ ఉంచుకోండి, అవునా కదా? దాన్ని మనం సెంటర్ ఆఫ్ కర్వేచర్ అని అంటాం. సి అంటే ఏంటండి, సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఏమంటాం, సి స్టాండ్స్ ఫర్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఏమంటాం దాన్ని, సెంటర్ ఆఫ్ కర్వేచర్. కర్వేచర్ అంటే ఏంటి, ఈ కర్వేచర్కి కరస్పాండింగ్గా దాని యొక్క సెంటర్, అలాగే దీని యొక్క కర్వేచర్కి కరస్పాండింగ్ దాని యొక్క సెంటర్. అంటే దీన్ని బట్టి మీరు గమనించాల్సింది ఏంటంటే, వాట్ ఎవర్ ద lens may be or whatever the mirrors may be, whether it will be convex mirror or concave mirror, the center of curvature lies outside the lens. కరెక్టా కదా? ఇప్పుడు మనం ఇలా కాన్వెక్స్ తీసుకున్నాం, కాన్వెక్స్ మీద లేదు, బయట ఉంది. ఆల్వేస్ రిమెంబర్ దట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇస్ నాట్ ఏ పార్ట్, బట్ ఇట్ ఈస్ ఎ పార్ట్ దట్ లైస్ అవుట్ సైడ్ ద మిర్రర్. అంటే దీనికి కరస్పాండింగ్గా అటువైపు ఉంది, దానికి కరస్పాండింగ్గా ఇటువైపు ఉంది. అంటే దీన్ని బట్టి హాలో స్పియర్ యొక్క సెంటర్ పాయింట్ మనం ఏమంటాం, సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇట్ ఈస్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద మిర్రర్, మిర్రర్ యొక్క పార్ట్ కాదు, బట్ ఆ హాలో స్పియర్ యొక్క సెంటర్ పార్ట్ అనమాట. దాన్ని మనం సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాం. సో క్లియర్ ఆర్ నాట్? సో సి స్టాండ్స్ ఫర్ ఏంటంటే అది సెంటర్ ఆఫ్ కర్వేచర్. నెక్స్ట్ ఇప్పుడు పి అండ్ పి అని చెప్తున్నాను. 2 పీస్ రాసించుకోండి. ఇక్కడ బ్లూ కలర్తో ఒక పి ఉంది, అలాగే బ్లాక్ కలర్తో ఒక పి ఉంది. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కాన్వెక్స్ సర్ఫేస్ యొక్క సెంటర్, అలాగే కాన్కేవ్ మిర్రర్ యొక్క సెంటర్, అంటే ఆ లెన్స్ లేదా మిర్రర్స్ యొక్క సెంటర్ పాయింట్ని పోల్, పిఓఎల్ఈ పోల్ అంటాం. ఏమంటాం దాన్ని, పిఓఎల్ఈ పోల్. ఓకే, the center of the lens is called, లేదా the center of that spherical mirror is called pole, denoted by P. ఇప్పుడు Pకి Cకి తేడా, రెండు సెంటర్లే, కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, పోల్ కూడా ఒక సెంటరే, సెంటర్ ఆఫ్ కర్వేచర్ కూడా ఒక సెంటరే. మరి రెండు సెంటర్లకి తేడా ఏంటి అంటే, పోల్ అన్నది ఎగ్జాక్ట్గా రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ యొక్క సెంటర్ అనమాట. అంటే ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ది మిర్రర్. కాస్త మీరు అబ్జర్వ్ చేయండి, ఈ పోల్ అన్నది పార్ట్ ఆఫ్ ది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్లో ఒక పార్ట్, అవునా కదా? అండ్ అలాగే ఇక్కడ కూడా పోల్ అనేది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్లో ఒక పార్ట్, బట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనేది రెండింటికి సంబంధం లేదు, ఎంటైర్ హాలో స్పియర్కి సెంటర్ అనమాట. బోత్ ఆర్ సెంటర్స్ ఓన్లీ. పోల్ ఈజ్ ఆల్సో వన్ సెంటర్ and center of curvature is also center, but the basic difference between the pole and center of curvature is, pole is the center of the reflecting surface. Okay, and here also the pole is the center of the reflecting surface and it is a part of the reflecting surface, దానిలో ఒక పార్ట్ అనమాట. బట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్
ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ బట్ ఇట్ ఇస్ అ సెంటర్ ఆఫ్ హాలో స్పియర్. ఫస్ట్ రెండింటికి తేడా అర్థం లేదా, సెంటర్ ఆఫ్ కర్వేచర్కి పోల్కి. నెక్స్ట్ ఇప్పుడు యూ విల్ బి ఏబుల్ టు సీ వన్ హారిజాంటల్ లైన్, రైట్? ఒక హారిజాంటల్ లైన్ పాస్ అవుతుందా లేదా, అంటే ఈ లైన్ అన్నిటినీ జాయిన్ చేసుకుంటూ వెళ్తుంది. ఏంటి, రెండు పోల్స్ని అలాగే వాటి కరస్పాండింగ్ ఉన్నటువంటి ఒక సెంటర్ ఆఫ్ కర్వేచర్ని జాయిన్ చేసుకుంటూ వెళ్తుంది. దట్ లైన్ ఈజ్ కాల్డ్ ప్రిన్సిపల్ యాక్సిస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్. ఏమంటాను మనం, ప్రిన్సిపల్ యాక్సిస్. కొంచెం పేషెన్సీగా వినండి, స్లోగా చెప్తాము అండ్ అలాగే కొంచెం లెంతీగా వస్తుంది ఈ వీడియో. ఓకే, సో ప్రిన్సిపల్ యాక్సిస్ ఏమంటుందని మనం, ప్రిన్సిపల్ యాక్సిస్. వెరీ 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 ఇంపార్టెంట్ వర్డ్స్. ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ద లైన్ దట్ జాయినింగ్ లేదా ద లైన్ దట్ జాయిన్స్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ the pole of the reflecting surfaces is called principal axis. ఈ యాక్సిస్ మనం ఏమంటాం, ప్రిన్సిపల్ యాక్సిస్, పిఏ అంటాం. ఇప్పుడు ఒక్కొక్క టర్మ్ అర్థమవుతుంది లేదా, పోల్ అంటే ఏంటి, సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే ఏంటి, ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ఏంటి ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు ఒకసారి స్పెరికల్ లెన్సెస్ టూ పార్ట్స్ కింద విడదీసినప్పుడు ఈ షేప్లో ఉంటే కాన్వెక్స్, ఈ షేప్లో ఉంటే కాన్కేవ్. అంటే ఇప్పుడు వాటి డెఫినేషన్స్ ఏం రాస్తున్నాం, రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ యొక్క షేప్ బట్టి కర్వేచర్, రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ బయటికి కనుక ఉంటే కాన్వెక్స్, అలా కాకుండా రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ లోపలికి ఉంటే కాన్కేవ్. ఇప్పుడు దీన్ని రెండు ముక్కలు చేస్తున్నాను, ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్. ఓకే, ఫస్ట్ పార్ట్ అంటే ఈ హాలో సెంటర్ నుంచి ఇలా విడదీశాను, అప్పుడు ఇక్కడికి వచ్చింది చూడండి, అవునా కదా, అంటే ఫస్ట్ ఈ పార్ట్ తీసుకున్నాను చూడండి, ఈ పార్ట్ డ్రా చేసి ఈ లైన్ ఇక్కడ వరకు కంటిన్యూ చేశాను, ఈ లైన్ ఇక్కడ వరకు కంటిన్యూ చేసి ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఈ కాన్వెక్స్ లెన్స్ కి అటువైపు చూసుకుని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఐ హావ్ సెపరేటెడ్ ద టూ లెన్స్. ఇప్పటి వరకు సింగిల్ గా చూసాం, ఇప్పుడు నేను సెపరేట్ చేసి ఈ పార్ట్ తీసుకుంటాను, అంటే కాన్వెక్స్ పార్ట్ ఇక్కడ రిప్రజెంట్ చేశాను. అంటే ఇప్పుడు ఏం జరిగింది, ఈ లెన్స్ ఇలాగే ట్రావెల్ చేసి ఇక్కడ ఈ లెన్స్ కి అటు సైడ్ చూసుకోండి, ఏంటి, సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో ఈ లెన్స్ డ్రా చేసి అటు సైడ్ ఏం పెట్టాను, సెంటర్ ఆఫ్ కర్వేచర్. మీరు అబ్జర్వ్ చేయండి, సి అని రాశాను, సి అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇప్పుడు ఇది ఏంటి అసలు, ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ లైన్ ఆల్రెడీ చెప్పాను, ఏంటది, ప్రిన్సిపల్ యాక్సిస్. ఆ లైన్ ఏమంటాం, ప్రిన్సిపల్ యాక్సిస్. అలాగే ఈ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ యొక్క సెంటర్ని పోల్. ఈ రెండు వర్డ్స్ ఓకే కదండి అందరికీ, ప్రిన్సిపల్ యాక్సిస్, పోల్, ఇంకా మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే సెంటర్ ఆఫ్ కర్వేచర్ కూడా రిప్రజెంట్ చేశాను. ఇప్పుడు ఇది ఏ టైప్ ఆఫ్ మిర్రర్ అని చెప్పాం, కాన్వెక్స్. కాన్వెక్స్ మీకు డెఫినేషన్ ఏం చెప్పాం, రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ కనుక ఇలా బయటికి బల్జ్ అయి ఉంటే, అంటే ఇలా బయటకు అంటే ఇలా బయటకు ఉందా లేదా, ఇలా బయటకు ఉన్నప్పుడు రిఫ్లెక్షన్ కూడా బయటకి అయ్యి చూసుకోండి. దిస్ ఈజ్ కాల్డ్ ఇన్సిడెంట్ లైట్. ఐ అని పెట్టాను చూసుకోండి, అవునా కదా, ఐ అని పెడితే ఇన్ దిస్ డైరెక్షన్ ద లైట్ ఈస్ గోయింగ్ టు ఫాల్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద కాన్వెక్స్ మిర్రర్. ఓకే, ఇలా వచ్చి ఇది అవుట్ సైడ్కి రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉంది కాబట్టి ఇలా వచ్చి మళ్ళీ బయట రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. Are you getting my point or not? So the light will travel in this direction and after hitting the convex reflecting surface it will try to bounce back in the outside of the surface. బయట నుంచి వచ్చి బయటికి వెళ్తుంది అనమాట. సో దిస్ ఈజ్ విల్ బికమ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ దిస్ విల్ బికమ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. అంటే ఇప్పుడు ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే, ఒకటి ఇన్సిడెంట్ రే అవుతుంది, ఇంకోటి రిఫ్లెక్టెడ్ రే అవుతుంది. లోపలికి రావట్లేదు చూసుకోండి, మనం అజ్యూమ్ చేసుకుంటాం అంతే ఇప్పుడు అటు సైడ్. ఓకే, సో ఇవి లోపలికి రావట్లేదు, ఎందుకు రావట్లేదు అంటే ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఈస్ ద కర్వింగ్ టువర్డ్స్ ద అవుట్ సైడ్. రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ బయటకు ఉంది కాబట్టి ద రిఫ్లెక్షన్ టేక్స్ ప్లేస్ అవుట్ సైడ్, రైట్? సో ఇలా వచ్చి మళ్ళీ బయటకు జరిగింది. ఇప్పుడు ఇన్సిడెంట్ రేకి రిఫ్లెక్టెడ్ రేకి సెంటర్లోంచి మనం డ్రా చేస్తే చూడండి, ఒక డాట్స్ పెట్టాను, అవునా కదా, అంటే లైట్ ఇలా వచ్చి అలా పైకి వెళ్ళింది. ద లైట్ ఈస్ ట్రావెలింగ్ ఇన్ దిస్ డైరెక్షన్ అండ్ ఆఫ్టర్ హిట్టింగ్ దట్ కాన్వెక్స్ ఇట్ విల్ రిఫ్లెక్ట్ బ్యాక్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. అలా వచ్చి మళ్ళీ అలా వెళ్ళినప్పుడు ఈ రెండిటి యొక్క సెంటర్ నుంచి, అంటే దీని రెండిటి యొక్క సెంటర్ నుంచి ఇలా డాట్స్ పెట్టి ఈ డాట్స్ని ఎక్కడికి జాయిన్ చేసాను, ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉందా లేదా, ఆ సెంటర్ ఆఫ్ కర్వేచర్ కనెక్ట్ చేసాం. ఇస్ అ క్లియర్ ఆర్ నాట్? అంటే ఇప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్కి మధ్యలోంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్ వెళ్తుందా లేదా, అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ విల్ యాక్ట్ యాజ్ ఏ నార్మల్, అంటే ఒక నార్మల్గా యాక్ట్ చేస్తుంది అనమాట. ఈ నార్మల్ ఇలా పైకి వెళ్ళి ఆ రెండు, అంటే ఇన్సిడెంట్ లేని రిఫ్లెక్టెడ్ లేని సెపరేట్ చేసేది నార్మల్ కాబట్టి ఆ నార్మల్ ప్రొజెక్ట్ చేస్తూ ఎక్కడ కనెక్ట్ చేసాం, సెంటర్ ఆఫ్ కర్వేచర్ కనెక్ట్ చేసాం.
నెక్స్ట్ ఇకపోతే ఈ రిఫ్లెక్టెడ్ రే ఉంచుంది అవునా కదా. ఈ రిఫ్లెక్టెడ్ రే ఏదైతే ఉందో దాని కిందకి ప్రొడక్ట్ చేసి అంటే లైట్ ఇలా వచ్చి రిఫ్లెక్ట్ అయ్యి వెళ్తుంది బౌన్స్కి. అంటే రిఫ్లెక్షన్ జరిగిన తర్వాత దీని యొక్క ఎక్స్టెన్షన్ వచ్చి ఇక్కడ పడింది అనమాట. అంటే ఈ ఎక్స్టెన్షన్ ఏమో మీరు అబ్జర్వ్ చేయండి, ఈ ఫస్ట్ బ్లాక్ డాట్ ఏమో రిఫ్లెక్షన్ది, ఈ వైట్ ఈ నార్మల్ డాట్స్ వచ్చి సెంటర్ ఆఫ్ కర్వేచర్ది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇదేమో ఈ రిఫ్లెక్టెడ్ రేది, ఇదేమో ఈ సెంటర్ది. సో ఫైనల్లీ ఈ పాయింట్ ఏదైతే ఉందో ఈ పాయింట్ ఎప్పుడు వచ్చింది, లైట్ వచ్చి రిఫ్లెక్ట్ అయ్యి రిఫ్లెక్షన్ జరిగిన తర్వాత ఆ రిఫ్లెక్టెడ్ యొక్క ఎక్స్టెన్షన్ ఇక్కడ ఫామ్ అయింది అనమాట. అంటే ఈ పాయింట్ నుంచి అబ్జర్వ్ చేస్తే అంటే ఇక్కడ పాయింట్ ఉంచుకోండి బ్లాక్ పాయింట్, ఈ పాయింట్ నుంచి మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడికి వచ్చేటప్పటికి డైవర్జ్ అయినట్టు కనబడుతుందా లేదా, ఇట్స్ గోయింగ్ టు అపియర్ యాస్ డైవర్జ్. ఓకే, సో ఫైనల్గా మీరు అబ్జర్వ్ చేసి దీన్ని మనం ప్రిన్సిపల్ ఫోకస్ అంటాం. దాన్ని ఏమంటాం, ప్రిన్సిపల్ ఫోకస్. ఎందుకంటే అంటే ప్రిన్సిపల్ ఫోకస్ అని ఎందుకన్నారు, ఫోకస్ చేయడం అంటే ఏంటి, ఒక పాయింట్ మీదే ఫోకస్ చేయాలి. ఆ ఫోకసింగ్ పాయింట్ దేని మీద ఉంది, ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఉంది, కాబట్టి దాన్ని ప్రిన్సిపల్ ఫోకస్ అంటాం. లేదా ఫోకల్ పాయింట్ అని కూడా అనొచ్చు, ఫోకల్ పాయింట్ అనొచ్చు, లేదా ప్రిన్సిపల్ ఫోకస్ అని కూడా అనొచ్చు. ఫోకసింగ్ అని ఎందుకంటున్నాం, లైట్ వచ్చి రిఫ్లెక్షన్ జరిగిన తర్వాత అక్కడ ఫామ్ అయింది, ముందు ఫామ్ అవ్వాల. అంటే ఏంటి, రిఫ్లెక్షన్ జరగకుండా ఫామ్ అవ్వాలి. లైట్ వచ్చి ఇన్సిడెంట్ అయ్యి రిఫ్లెక్షన్ జరిగిన తర్వాత ఇట్ ఈస్ గోయింగ్ టు బి అపియర్డ్ వన్ పాయింట్, దట్ పాయింట్ ఈస్ కాల్డ్ ప్రిన్సిపల్ ఫోకస్. ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ ఫోకస్కి జాగ్రత్తగా వినండి, ఈ ప్రిన్సిపల్ ఫోకస్ని జనరల్గా వీ రిప్రజెంట్ విత్ క్యాపిటల్ ఎఫ్ లెటర్. ఓకే, క్యాపిటల్ ఎఫ్ లెటర్తో ఇండికేట్ చేస్తాం. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే పోల్ అంటే సెంటర్ ఆఫ్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, ఇక్కడ ఏముంది ప్రిన్సిపల్ ఫోకస్, అంటే లైట్ వచ్చి రిఫ్లెక్షన్ జరిగిన తర్వాత ఫామ్ అయ్యేది ప్రిన్సిపల్ ఫోకస్. ఇంకొంచెం ఎదురుకెళ్తే సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంది. అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే పోల్ అంటే పి అవునా కదా, ప్రిన్సిపల్ ఫోకస్ అంటే రిఫ్లెక్షన్ జరిగిన తర్వాత ఫామ్ అయినటువంటి క్యాపిటల్ ఎఫ్. ఓకే, ఇంకొంచెం ఎదురుకెళ్తే సెంటర్ ఆఫ్ కర్వేచర్, అంటే మీరు అబ్జర్వ్ చేయండి క్యాపిటల్ పి అంటే పోల్, అండ్ అలాగే ఇంకోటి కొంచెం ఎదురుకెళ్తే ప్రిన్సిపల్ ఫోకస్ ఎఫ్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ సి. ఇప్పుడు వీటి మధ్య డిస్టెన్స్ అనమాట. అంటే పోల్కి ప్రిన్సిపల్ ఫోకస్కి, అంటే ఇక్కడ ఉన్నటువంటి పోల్కి రిఫ్లెక్షన్ జరిగిన తర్వాత ఫామ్ అయినటువంటి ప్రిన్సిపల్ ఫోకస్కి దీని యొక్క డిస్టెన్స్ మనం ఫోకల్ లెంత్ అంటాం. ఏమంటాం దాన్ని, ఫోకల్ లెంత్. వెరీ వెరీ ఇంపార్టెంట్, డినోటెడ్ బై స్మాల్ ఎఫ్. ఫోకల్ లెంత్ అంటే ఆ డిస్టెన్స్, లెంత్ ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్ అవునా కదా, లెంత్ ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్. దేనికి దేనికి డిస్టెన్స్, ద డిస్టెన్స్ బిట్వీన్ పోల్ అండ్ ద ప్రిన్సిపల్ ఫోకస్ ఎఫ్. అంటే క్యాపిటల్ పికి క్యాపిటల్ ఎఫ్కి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ని వీఆర్ కాలింగ్ ఇట్ ఎస్ ఫోకల్ లెంత్, డినోటెడ్ బై స్మాల్ ఎఫ్. ఫోకల్ లెంత్ ఈజ్ నథింగ్ బట్ ద డిస్టెన్స్ బిట్వీన్ పోల్, ద సెంటర్ ఆఫ్ ది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, అండ్ ప్రిన్సిపల్ ఫోకస్ క్యాపిటల్ ఎఫ్ ఈజ్ కాల్డ్ ఫోకల్ లెంత్. ఈజ్ it clear or not? అండ్ నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ పి అండ్ సి, అంటే పోల్కి ఆ చివర్లో ఉన్నటువంటి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి, దాన్ని మనం రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాం. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి, అంటే పోల్ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి దీన్ని మనం ద డిస్టెన్స్ బిట్వీన్ పోల్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ కాల్డ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఈజ్ క్లియర్ or not? సో అదే రాసించండి, పిసి అంటే పి నుంచి సికి, అంటే పి నుంచి సికి. ఓకే, దాన్ని మనం రేడియస్ ఆఫ్ కర్వేచర్ అన్నాం. అలాగే పి నుంచి అంటే ఇప్పుడు దీన్ని బట్టి పోల్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి మధ్యలో ఫోకస్ పాయింట్ వస్తుందా లేదా. సో ఫైనల్గా ఆ పిఎఫ్ ఏదైతే ఉందో దాన్ని ఫోకల్ లెంత్ అంటున్నాం, అంటే ఇక్కడ వస్తుంది. పీసీ అయితే రేడియస్ ఆఫ్ కర్వేచర్. అవే అన్ని రాసాం. ఈజ్ క్లియర్ or not? అండ్ వీ నీడ్ టు రిమెంబర్ దట్ ఫర్ ఎవ్రీ కాన్వెక్స్ మిర్రర్ మనకి కాన్వెక్స్ లెన్స్కి ఎప్పుడు కూడా ఫోకల్ లెంత్ పాజిటివ్గా ఉండాలి. ఎందుకంటే ఇటు నుంచి వచ్చి అటు సైడ్ జరుగుతుంది కాబట్టి రియాక్షన్ అంతా. ఇది క్లియర్ or not? సో మనకి ఫోకల్ పాయింట్ అటు ఫామ్ అవుతుంది, ఇన్సిడెంట్ మాత్రం ఇటు జరుగుతుంది, కాబట్టి ఒక పాజిటివ్ డైరెక్షన్లో జరుగుతుంది కాబట్టి మనం పాజిటివ్గా వస్తుంది అనమాట. సేమ్ ఫినామినా ఇఫ్ యూ టేక్ ఫర్ కాన్కేవ్ మిర్రర్. సో కాన్కేవ్ మిర్రర్ అంటే ఇప్పుడు ఏంటి, సర్ఫేస్ ఇలా వస్తుంది. సేమ్ ఐ హ్యావ్ డ్రాన్ ద సర్ఫేస్. ఈజ్ క్లియర్ or not? సో ఇఫ్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ దట్ ఇఫ్ ఇట్ ఈస్ కర్వ్ టువర్డ్స్ ద ఇన్వర్డ్స్, అంటే దాని యొక్క కర్వింగ్ అనేది టువర్డ్స్ ఇన్వర్డ్స్ లోపలికి ఉంది కాబట్టి దాన్ని కాన్కేవ్ మిర్రర్ అంటున్నాం.
అంటే ఇఫ్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఈజ్ కర్వ్డ్ టువర్డ్స్ ఇన్సైడ్, సో లోపలికి ఉంది కాబట్టి కాన్కేవ్ మిర్రర్ అంటున్నాం. ఇప్పుడు మళ్ళీ సేమ్ కాన్కేవ్ మిర్రర్ పెట్టుకున్నాం, డ్రా చేసాం, అలాగే ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ డ్రా చేసాం. ఇప్పుడు లోపలికి ఉంది కాబట్టి సేమ్ ఇందాక కాన్వెక్స్కి అయితే బయట నుంచి వచ్చి బయట నుంచి రిఫ్లెక్ట్ అయింది. బట్ ఇప్పుడు ఏమవుతుంది, ఈ ఇన్సిడెన్స్ లైట్స్ ఉన్నాయి చూసుకోండి, అంటే ఈ లైన్ని మనం ఏమంటాం ప్రిన్సిపల్ యాక్సిస్ అంటారని చెప్పుకున్నాం, అవునా కదా. అలాగే ఈ పాయింట్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కాన్కేవ్ మిర్రర్కి ఇలా ఉండి సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇటువైపు వచ్చింది, కాన్వెక్స్ మిర్రర్ ఇలా ఉండి సెంటర్ ఆఫ్ కర్వేచర్ అటువైపు వెళ్ళింది. అంటే కాన్వెక్స్కి ఏమో అటువైపు వెళ్తుంది, కాన్కేవ్కి ఏమో ఇటువైపు వస్తుంది. అంటే కాన్కేవ్ ఇలా తీసుకున్నాం కాబట్టి ఇటువైపు వచ్చింది సెంటర్ ఆఫ్ కర్వేచర్, అంటే కాన్కేవ్కి ఇటువైపు వచ్చిందా లేదా, సరిపోయింది మనకి. ఇప్పుడు మనం ఏం చేయాలి, వీఆర్ గోయింగ్ టు పాస్ సమ్ ఇన్సిడెంట్ లైట్. సో లైన్ వల్ల అంటే లైట్ ట్రైన్ మనం ఇన్సిడెంట్ చేస్తున్నాం, ఓకే. అండ్ ఆఫ్టర్ రిఫ్లెక్టింగ్, ఇది రిఫ్లెక్టింగ్ సర్ఫేసే కదా, అవునా కదా. ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇది ఏమవుతుంది, ఇలా వచ్చి మళ్ళీ ఇలా డిఫెన్స్ అయ్యి ఒక పాయింట్ దగ్గరికి వచ్చింది, దట్ ఈస్ కాల్డ్ రిఫ్లెక్టెడ్ రే. అలాగే సెకండ్ రే మళ్ళీ అది కూడా పంపించాం, మళ్ళీ ఇలా ట్రావెల్ అయ్యి మళ్ళీ ఈ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ పాయింట్ నెంబర్ 2, ఇది పాయింట్ నెంబర్ 1, అంటే పంపించిన ప్రతి లైట్ వెళ్ళడం, అక్కడ రిఫ్లెక్ట్ అవ్వడం, ఆఫ్టర్ రిఫ్లెక్షన్ మళ్ళీ వచ్చి ఇక్కడ మీట్ అవ్వడం, మళ్ళీ డౌన్ నుంచి కూడా మళ్ళీ ఒక లైట్ ఇలా పంపించాం, మళ్ళీ ఇక్కడ రిఫ్లెక్షన్ జరగడం, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వడం. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఎన్నైతే ఇన్సిడెంట్ లైట్స్ పంపిస్తున్నామో అవన్నీ ఆఫ్టర్ రిఫ్లెక్షన్, ఓకే. రిఫ్లెక్షన్ జరిగిన తర్వాత ఒక పాయింట్ వద్ద కలుస్తున్నాయి, ఇలా వెళ్ళి ఇలాగా, ఇలా వెళ్ళి ఇలా, అన్నీ ఒక పాయింట్ దగ్గరే కలుస్తున్నాయి. దట్ పాయింట్ ఈజ్ కాల్డ్ సేమ్ ఇందాకట్లాగే ఏంటది ప్రిన్సిపల్ ఫోకస్. అన్ని ఒక పాయింట్ ఫోకస్ చేస్తున్నాయి లేదా, ఇలా వచ్చింది మళ్ళీ అక్కడ ఆగింది, సెకండ్ లైట్ కూడా వచ్చింది మళ్ళీ అదే పాయింట్ దగ్గర ఆగింది, మళ్ళీ కింద నుంచి ఒక లైట్ పంపించాం అదే రిఫ్లెక్షన్ జరిగి మళ్ళీ పాయింట్, అంటే మీరు అబ్జర్వ్ చేస్తే వెళ్ళినటువంటి ఇన్సిడెంట్ లైట్స్ రిఫ్లెక్షన్ జరిగి మళ్ళీ అదే పాయింట్ మీద ఫోకస్ చేస్తున్నాయి. దట్ ఈస్ కాల్డ్ ప్రిన్సిపల్ ఫోకస్. దాన్ని మనం క్యాపిటల్ ఎఫ్తో డినోట్ చేస్తామని చెప్పుకున్నాం. సేమ్ మళ్ళీ ఇక్కడ నుంచి అదే ఫినామినా, అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్, వాటి యొక్క సెంటర్ నుంచి డ్రా చేస్తే సెంటర్ ఆఫ్ కర్వేచర్కి, ఓకే. ఎక్కడైతే అన్ని రేస్ రిఫ్లెక్టెడ్ రేస్ కాన్సన్ట్రేట్ అయ్యాయో ఆ పాయింట్ని మాత్రం ప్రిన్సిపల్ ఫోకస్ అంటాం. ఇప్పుడు సేమ్ డెఫినేషన్, ఇప్పుడు దీన్ని మళ్ళీ పోల్ అనుకోవచ్చు లేదా పి, అవునా కదా. ఇప్పుడు పికి ఈ పాయింట్ని ఏమంటున్నాం ఎఫ్ అని చెప్తున్నాం, ఎఫ్ అంటే ఏంటి ప్రిన్సిపల్ ఫోకస్. ఇక పికి ఎఫ్కి అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ పోల్ అండ్ ఫోకస్ పాయింట్ లేదా ప్రిన్సిపల్ ఫోకస్ ఈజ్ కాల్డ్, ఈ లెంత్ని ఏమంటున్నాం ఫోకల్ లెంత్. రాసాం లేదా, సేమ్ అదే పాయింట్ ఇక్కడ కూడా రాసాం పిఎఫ్, సరిపోయింది. ఇక్కడ కూడా పిఎఫ్, ఇది కూడా పిఎఫ్. ద డిస్టెన్స్ బిట్వీన్ పోల్ అండ్ ప్రిన్సిపల్ ఫోకస్ ఈజ్ కాల్డ్ ఫోకల్ లెంత్. సేమ్ మళ్ళీ ఇప్పుడు ఎక్స్టెండ్ చేయండి, ఇక్కడ నుంచి ఇక్కడికైతే స్మాల్ ఎఫ్ అంటే ఫోకల్ లెంత్, మరి పోల్ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే పోల్ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్, దీన్ని మళ్ళీ రేడియస్ ఆఫ్ కర్వేచర్. అలాగే ఇందాక కూడా మనకి ఇది రేడియస్ ఆఫ్ కర్వేచర్, ఇది కాన్వెక్స్, అది కాన్కేవ్. అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ center of curvature and pole is called radius of curvature, and the distance between pole and principal focus is called focal length. అంటే దీన్ని బట్టి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ మధ్యలో ఇక్కడ ఎక్కడో మనకి ఏమొస్తుంది ఫైనల్గా ప్రిన్సిపల్ ఫోకస్ వస్తుంది, అలాగే ఈ రెండింటికి మధ్య ఇక్కడ ఎక్కడో మనకి ప్రిన్సిపల్ ఫోకస్ వస్తుంది. సో ఫైనల్గా మనం ఏం చెప్పొచ్చు, రేడియస్ ఆఫ్ కర్వేచర్ డబుల్ ఉంటుందా లేదా, అంటే ఇది 2 ఉంటే అది 4 ఉంటుంది, ఏది రేడియస్ ఆఫ్ కర్వేచర్, అంటే ఇది ఎంత ఉంటే దానికి డబుల్ ఉంటుంది, అలాగే ఇది ఎంత ఉంటే దానికి డబుల్ ఉంటుంది. అంటే దీన్ని బట్టి రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ ఫోకల్ లెంత్, అవునా కదా. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఫోకల్ లెంతే, దీన్ని 2 టైమ్స్ చేస్తే అంటే 2 టైమ్స్ ఆఫ్ ఫోకల్ లెంత్ చేస్తే రేడియస్ ఆఫ్ కర్వేచర్ వచ్చిందా లేదా. సో వాట్ ఎవర్ ద లెన్స్ మే బి, radius of curvature always equal to 2 times of the focal length. Is it clear or not? So I think it's very much clear to everyone. ఒక్కసారి ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే మనకు వస్తాయి. సో ఐ థింక్ ఇట్ ఇస్ వెరీ వెరీ క్లియర్, ఓకే. రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే ఏంటి, అలాగే సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే ఏంటి, ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ఏంటి, పోల్ అంటే ఏంటి, కాన్వెక్స్ మిర్రర్ అంటే ఏంటి, కాన్కేవ్ మిర్రర్ అంటే ఏంటి, రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఏంటి, అన్నీ కూడా మనం క్లారిటీగా చెప్పుకున్నాం. ఇకపోతే నెక్స్ట్ రే డయాగ్రామ్స్ చూద్దాం. అంటే ఇప్పుడు వీటిని బేస్ చేసుకుని ట్రేస్ చేస్తాం ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది ఏంటి అనేది. ఈజ్ ఇట్ క్లియర్? సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే.